వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పొంగనూరు నియోజకవర్గం సదూర్ మండలంలో ఖలీల్ సాహెబ్కు చెందిన 2 ఎకరాల మామిడి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముస్నూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి ఆలయ ఈఓపీ సీతారామయ్య మాట్లాడుతూ ఆలయ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోందని, భక్తుల భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. బలివే ఉత్సవాలు ఘనంగా ముగిశాయని, ఈ సందర్భంగా ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించగా మొత్తం 46,60,495 ఆదాయం వచ్చిందని ఆయన మీడియాకు వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాల మహానాడు నేతలు తీవ్రంగా ఖండించారు. గురువారం మామిడి కుదురు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అంబేద్కర్కు మందకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని జాలం శ్రీనివాసరాజు, మణిరాజు డిమాండ్ చేశారు. అమలాపురంలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నరసన్నపేట పట్టణంలో విదేశీ యువకులతో హరినామ సంకీర్తన కార్యక్రమం జరగనుంది. అమెరికాలో ఉంటూ క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మారిన యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కళ్యాణ మండపంలో భగవద్గీత ప్రసంగం కూడా ఉంటుందని కూర్మ గ్రామ ప్రబోధకుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో జరిగిన 2 దళితుల హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆయన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ను కలిసి ఈ విషయంపై చర్చించారు. కేవలం మోకాల లోతు నీటిలో పడి ఎలా మృతి చెందుతారని ఆయన ప్రశ్నించారు. ఈ మరణాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయలుదేరి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరారు. కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జై జగన్, జై అంబటి అంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసులకు పార్టీ నేతలు భయపడరని వారు తెలియజేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వీర్యం అవుతున్న అంగన్వాడీ వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చిన్నారులు, గర్భిణులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్యం, ప్రాథమిక విద్య అందించాలని సూచించారు. అంగన్వాడీల్లో తక్కువ హాజరుపై పరిశీలన చేయాలని, అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఆయన కోరారు. జీకొండూరు మండలంలోని కొత్తూరు శివారు ప్రాంతంలో అనుమతులు లేకుండా కొందరు గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు. భారీ గుంతల వల్ల పశువుల కాపరులు భయపడుతున్నారని అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ప్రముఖ సినీ నటి శ్రియా సరన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలకు చేరుకున్న ఆమె తెల్లవారుజామున జరిగిన తోమాల సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజును ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆరంభించారు. ఉదయం మసీదుల్లో ప్రత్యేక నమాజులు నిర్వహించి 1 నెల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తూ ప్రార్థనలు, దానం, ధర్మాలు చేయాలని మత పెద్దలు సూచించారు. సాయంత్రం ఇఫ్తార్ విందులతో ఉపవాస విరమణ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.